మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు? గోకరకాయ టమాటా కర్రీ చేస్తున్నా. సో సింపుల్గా రోజు చేసుకోవడానికి. సో ఫస్ట్ ఏంటి? ఈ గోకరకాయ ఉడకబెట్టుకోవాలి. ఈ 2-3 సార్లు కడిగినా, వాటర్ కింద కడిగిన లేచి మళ్ళీ నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ గోకరకాయకు నంజు ఉంటుంది, నంజు అని ఉంటుంది. అది ఉడకబెట్టి నీళ్ళు పంపి తాలిపేసుకోవాలి. ఇది అట్లనే చేస్తున్నది, కడగకుండా అనుకున్నారు. 2-3 సార్లు కడుక్కోవచ్చిన. సో ఉడికించుకోవడానికి సరిపడా నీళ్ళు, కొన్ని వాటర్ పోసి ఉప్పు కొంచెం అంత. సో ఉడికేటప్పుడు చిక్కుడుకాయలు ఉప్పు అవుతాయి కొంచెం. ఇది నందు ఉంటుంది, ఉప్పుది విజయంగా కొట్టేస్తుంది. అది నందు అంటే పండ్లు నొప్పి లేస్తుంది. పడని కొంతమందికి పడది, గోకుడు లేస్తుంది అంటారు. ఇలా చేసుకుంటే ఏం కాదు. కొంతమంది డైరెక్ట్ చేస్తారు. ఎప్పుడైనా డైరెక్ట్ వేయద్దు, ఉడకబెట్టి చల్లి చేసుకోవాలి. స్టవ్ తీసుకొని ఒక విజిల్ పెట్టుకుందాం. ఒక విజిల్ వచ్చేసింది. ఈ స్టవ్ ఇది తీసుకుందాం. నూనె పోస్తున్నా. 2 స్పూన్లు. ముందు మిరపకాయలు వేస్తున్నా. ఉల్లిగడ్డలు కూడా వేస్తాను. ఉల్లిగడ్డలు మిరపకాయ ఇట్లా పక్క కానీ మధ్యలో టమాటా వేస్తున్నాను. అవి అవుతాయి, ఇవి అవుతాయి, అన్నీ అవుతాయి. ఇక టమాటాలు కూడా మగ్గినాయి కదా. అన్నీ ఇట్లా కలుపుకున్నాం. పసుపు వేసుకున్నాను, కొంచెం అల్లం, కూరకు సరిపోయేదా సాల్ట్. గోకరకాయలు వేసినాం కదా అన్న, ఉడకబెట్టాము. ఇలా ఆల్రెడీ ఉడకబెట్టేప్పుడు వేసుకున్నాం కదా, ఇది చూసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు సరిపడా కొంచెం వేసుకోవాలి. ఇక విజిల్ పోయింది. చిక్కుడుకాయ కూడా ఉడికిపోయినట్టు మొత్తం ఉడుతుంది. ఇక ఉల్లిగడ్డలు టమాటాలు మిరపకాయలు అన్నీ మంచిగా మగ్గినాయి. అల్లం వెల్లిగడ్డ పసుపు ఉప్పు అన్నీ వేసినాం కదా, మగ్గినాయి. ఇక ఇలా వాటర్ వండుకొచ్చిన, ఇప్పుడు వేసుకుందాం. సో చిక్కుడుకాయలో వాటర్ అంతా వంపేసింది. సో వంపేసుకున్నాక ఇట్లా వేసుకోవాలి. సో సింపుల్గా వంట రాని వాళ్ళకి చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలంటే ఇట్లా వేసేసుకోండి. ఈజీనే ఉంది కదా ప్రాసెస్. అయితే ఈజీగా ఉంది, ఏమి అంతా ఈజీ ఉండదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది గోకరకాయ చిరిమి అట్లనే తాలింపు వేసుకొని చేస్తారు. కొంచెం గోకరకాయ నంజు అంటారు,
చిగుడు పండ్లు బాగా నొప్పులు వేస్తాయి. గోకుడు పెడుతుంది కొంతమందికి. ఈ చిక్కుడు ఈ గోకరకాయ అక్కడే ఉడకబెట్టే ఈ చిక్కుడుగా వేసుకోవచ్చు అట్లనే వల్ల. చిక్కుడుగా అంటే ఇత్తుడి కొంచెం లావు ఉంటుంది అది. ఇత్తులు ఉంటాయి అలా. ఇది గోకరకాయ అంటారు. ఇందులో ఇంకా చిన్న గోకరకాయ ఉంటుంది సన్నం, అది కూడా బాగుంటుంది. బాగా కలుపుకున్నాం కదా. ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గింది కదా. ఇప్పుడు కారపొడి వేసుకుందాము తగినంత. రెండు చెంచాలు వేసినా నేను. సో జొన్న రొట్టెకి, అన్నంకి, చపాతీకి సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ ఈజీ కూడా అక్కడ కుక్కర్ పెట్టి ఇక్కడ పొయ్యి మీద తాలింపు వేసుకోవచ్చు. అక్కడ విజిల్ రాగానే ఉల్లిగడ్డ టమాటాలు పోతాయి కదా. ఇంట్లో కష్టం ఏముంటుందంటే ముందు చిక్కుడుకాయని చిన్న చిన్న కట్ చేసుకోవడం అంతే. కట్ చేసేది ఒకటే ఉంటుంది. చిక్కుడుకాయ కట్ చేసామంటే ఈజీగా అయిపోతుంది. కుక్కర్ వేసి ఒక విజిల్ వచ్చిందని అక్కడ పొయ్యి మీద పెడతాము. ఉల్లిగడ్డ టమాటా కోసుకుంటాం కదా, ఇంకో పొయ్యి మీద వేసుకొని తాలింపు వేసుకుంటే అయిపోయి నీళ్ళు పంపేసి ఒకటే విజిల్. 2 విజిల్ అయితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఇక కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడే. సో అంతేనా. ఇక ఒక 5 నిమిషాలు ఇట్లనే మగ్గించుకుందాం. ఇలానే ఇట్లా మగ్గించుకున్నాక మూత పెట్టి మగ్గించుకుందాము. కొద్దిసేపు అయినాక మళ్ళీ కొబ్బరి పొడి వేసి తీస్తే అయిపోతుంది. ఒక 5 నిమిషాలు అయింది కదా. కారం పొడి అంతా గోకరకాయకి అంతా వాటి ఉడికింది మంచిగా. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాము. ఇంట్లో మసాలా లాంటివి ఏమైనా ఉందంటే అది కొబ్బరి పొడి ఒక్కటే. కొబ్బరి పొడి, నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. నువ్వుల పొడి అంటే పచ్చిమిరపకాయలు వేసి నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుంది. దీనికి కూడా కొబ్బరి పొడి అంటే పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుంది. ఇక మనం ఎర్రగారం వేసినాం కదా, ఎండిన కొబ్బరి వేసినాం. బాగా కలుపుకోవాలి ఇలా. సో ఇక 2 నిమిషాల ఉంచితే అయిపోతుంది. కొబ్బరి కూడా వేయించింది కానీ ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇక 2 నిమిషాలు అయింది కదా. మంచిగా కొబ్బరి పొడి అన్నీ మగ్గినాయి. ఇక కూర రెడీ. స్టవ్ బంద్ చేద్దాం. సో చూసారు కదండి, ఈ చిక్కుడుకాయ కర్రీ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, గంట కొట్టండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నచ్చితే మీరు నేను చేసే విధానంగా నేను చేసిన ఎలా ఉంది మీరు ఇట్లా చేసుకొని తిని చూసి నా కామెంట్లలో పెట్టండి. ఈజీగా చేసుకోవచ్చు. ఏం ఎక్కువ లేదు. ఉప్పు, కారం, నూనె, అల్లం, పసుపు, ఇంత కొబ్బరి పొడి, కొత్తిమీర ఉంటుంది చాలు, ఉల్లిగడ్డ, టమాటా. అటు వాటర్ పోయలే ఇక ఉడకబెట్టి వేసినాం కదా మంచిగా. ఇట్లా అటు వాటర్ పోస్తే నీళ్ళు గుజ్జు గుజ్జులాగా అవుతుంది. అటు ఫ్రై కాదు, ఇటు వాటర్ పోసి గుజ్జు కాదు, మంచిగా అయింది కూర ముద్దలాగా. బాగుంటుంది చపాతీలకు, జొన్న రొట్టెలకు. దీనికి పచ్చిపులుసు చేసుకోవాలి, సూపర్గా ఉంటుంది. ఇక